దగ్గర నుంచి కిరాయి వచ్చింది భీమవరం. ఇప్పుడు అక్కడ భీమవరం అయితే వెళ్తున్నమాట ఆటో వేసుకుని. చూద్దాం. మనకు కొనగ నుంచి భీమవరం కిరాయి వచ్చింది. ఇప్పుడైతే మనం భీమవరం వెళ్తున్నమాట. హాయ్ అండి, మన తణుకు నుంచి అయితే కిరాయికి అయితే వెళ్తున్నాం. కిరాయి ఏంటంటే మీకు లాస్ట్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన తణుకు నుంచి అయితే బయలుదేరిపోయామాట. ఇప్పుడు అయితే లోడ్ చేసుకుని మనం భీమవరం వెళ్ళాలి. మనం అయితే భీమవరం వెళ్ళే ముందు అయితే ఏంటంటే టైర్లు జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అక్కడ నుంచి అయితే కొమ్మ రోడ్డు అంటే అయితే చాలా వరస్ట్ ఉంటుంది రోడ్డు. ఇప్పుడైతే మనం బయలుదేరిపోయి లోడ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మనకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ గట్ట మార్చేసి అయితే నెల 15 రోజుల దాకా అయిపోతుంది. మనం అయితే ఇంజిన్ ఆయిల్ గట్ట మార్చుకోవాలి. అటు మెయింటెనెన్స్ ఏంటంటే కరెక్ట్గా ఒక వారం లేట్ అయినా సరే మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా చూసుకోవాలి. మనం అయితే మెయింటెనెన్స్ చేయాలి. అలా చేస్తే మనకు మైలేజ్ గట్ట అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం అయితే ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఈ వారంలోనే మార్చాలి ఇంజిన్ ఆయిల్ చూసుకొని. మనం అయితే టైర్లు కూడా 2 టైర్లు వేయించాలి. మొత్తం మనకి ఏదో లేదన్నా బంపింగ్ బిట్లు కూడా అయిపోయినాయి. ఆ బిట్లు గట్ట వేయించాలి. మొత్తం మనకైతే 10,000 దాకా పెట్టుబడి ఉంది. అంతకుముందు నేను ఇది లోడ్ వేసుకెళ్ళడానికి ఇప్పుడు కొమ్మర్లో అయితే బాక్స్ పడిపోయింది. ఆ బాక్స్ పడిపోతే మొత్తం 3 డబ్బాలు అయితే పగిలిపోయినాయి అన్నమాట. ఇదంతా పాపడు వేసుకెళ్తున్నాను నేను. ఇది లోడ్ అంతకుముందు పడిపోతే 3 బాక్సులు పడిపోతే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడైతే అలా జరగకూడదని మొత్తం పగడబందిగా అయితే కట్టేసాను. ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం లోడ్ చేసుకుని. ఈ లోడ్ ఏంటంటే మనం తణుకు నుంచి అయితే భీమవరం అయితే తీసుకెళ్తాం. ఈ లోడ్ అయితే అక్కడ దింపేసిన తర్వాత మనం రిటర్న్ బయలుదేరిపోవాలి. అక్కడ ఏంటంటే పట్టి ఇస్తారన్నమాట. బిల్లు ఇస్తారా, బిల్లు ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ తీసుకుని మనం ఎక్కడైతే లోడ్ చేసుకున్నా వాళ్ళకైతే బిల్లు ఇచ్చేయాలి. ఇది ఏంటంటే కిరాయి అయితే తక్కువే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత జనాలు అయితే ఎక్కట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనం ఇలాంటి కిరాయిలకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే సర్వీస్ తిరిగి మన సాయంత్రం గీతలాగా 1000-1500 తోలుకునేవాడిని. ఇప్పుడు అదేంటంటే కొంచెం ఎక్కట్లేని వల్ల మనం అయితే ఇప్పుడు ఇలాంటి కిరాయిలకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. నేనే కాదు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ ఏంటంటే ఇలాంటి కిరాయిలు నెలకు ఉంటుంది, డైలీ ఉంటుంది. రూపాయి అటు ఇటు రీజనబుల్లో ఉన్నా సరే వెళ్ళిపోతున్నారు. మనకి ఏంటంటే ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. నేనంటే ఈ కిరాయికి తక్కువ సార్లు వెళ్ళిపోనమాట. ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కట్లేదు. ఫ్రీ బస్ కదా, ఏదో కిరాయి అవుతుంది కదా, మనం వెళ్ళిపోతున్నాం. ఈ కిరాయి ఏంటంటే మనం వెళ్ళొస్తే కూడా మనకు ఇంచుమించు 3 గంటల నుంచి 4 గంటల దాకా టైం పడుతుంది. ఒక పూట అయితే ఇక్కడ సరిపోద్ది మనకి. ఇప్పుడైతే నేను వెళ్ళింది అయితే కొమ్మర్ రోడ్ అంటే వెళ్ళాను. మీరు కానీ కొమ్మర్ రోడ్ అంటే వెళ్తే కొంచెం జాగ్రత్త. ఇది ఏంటంటే ఈ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది అన్నమాట. కొమ్మర్ నుంచి భీమవరం వెళ్ళేదాకా చాలా అంటే రోడ్డు అయితే బాగోదు. మొత్తం టైర్లు అయితే ప్యాచీలు పడే అవకాశాలు చాలా 99% అయితే 100 ప్యాచీలు పడిపోతాయి. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది రోడ్డు. మనకి ఏంటి ఆల్రెడీ స్టిప్పింగ్ టైర్ లేదు మనకి. అయినా సరే అలాగే గాలి తగ్గిపోయింది కాబట్టి నేను అదే కొంచెం అంటే రాయిపోట్లు గట్ట పడిపోయింది ఆ టైర్కి ఆల్రెడీ. అదే రాయిపోట్ల దగ్గర నేను అలా గాలి కొట్టించుకుంటూ వెళ్ళిపోయాను బండి. మనం ఏంటంటే ఒక స్టెప్ని ఉంది కానీ స్టెప్ని కూడా మొత్తం పగిలిపోయింది మొత్తం టైర్ నాకు. ఇప్పుడు అదే టైర్తో వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఏంటంటే ఒక 2 టైర్లే తీసుకోవాలి మనం. ఇప్పుడైతే మనం ఈడూరులో వచ్చామన్నమాట. ఇది ఈడూరు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈడూరులో అయితే బుల్లి తిరుపతి అని గుడి ఉంటుంది, చాలా ఫేమస్ వెంకటేశ్వర స్వామిది. ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా భీమవరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్లు అయితే ఉంది భీమవరం ఏంటంటే రోడ్డు కొమ్మ రోడ్డు కాకుండా పిప్పర్ రోడ్ అంటే వెళ్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఆర్టీఓ ఏజెంట్లు ఉన్నారని ఫోన్ చేసి చెప్పారు మా ఫ్రెండ్స్. దానివల్ల నేనంటే ఈ రోడ్డుకి వెళ్తున్నాను. అంటే నేను ప్రతిసారి వెళ్ళేది అయితే ఈ రోడ్డుకి వెళ్తాను. కాకపోతే ఏంటంటే పిప్పర్ రోడ్ అంటే వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ఆర్టీఓ ఏజెంట్లు కాసారు. ఇంకా ఆ రోడ్డు కాకుండా అయితే భీమవరం వెళ్ళినప్పుడల్లా ఈ రోడ్డు అనేది వెళ్తాం. మనం ఏంటంటే సర్వీస్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఒకలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కిరాయిలకి వచ్చిన తర్వాత చాలా భయపడుతూ ఉంటున్నమాట. ఎందుకంటే మనం ఈ వెహికల్తో తీసుకెళ్ళకూడదు. అంటే ఆల్రెడీ ట్రక్ ఆటోలో తీసుకెళ్ళాలి. మనం ఏంటంటే ప్యాసింజర్ ఆటో కాబట్టి మనం ప్యాసింజర్లు దింపాలి. మనం ఏంటంటే ఇప్పుడు సర్వీస్ లేదు కదా అని మనం ఈ లోడ్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఏంటంటే ఆర్టీఓ ఏజెంట్లు అయితే కాసారంటే కన్ఫర్మ్గా తక్కువ లేదు. ఒక 3,000 నుంచి అయితే 5,000 దాకా మనకి చలనే రాస్తారు. ఇప్పుడు ఉన్న మాత్రాన్ని అంతంత మాత్రాన్ని ఉంది మన సర్వీస్ కూడా. ఈ కిరాయిలు కూడా మనకు ఏంటి అంత బడ్జెట్ అయితే మనం తట్టుకోలేం. అందుకే ఏంటంటే మనం పిప్పర్ రోడ్ అంటే వెళ్ళకుండా ఇలాగ మనం ఈ కొమ్మర్ రోడ్ అంటే వస్తున్నాం అన్నమాట. నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇటు రోడ్డు అంటే వస్తారు. కాకపోతే ఈ రోడ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళే ముందు. ఈ రోడ్ అంటే అంత వరస్ట్ ఏది ఉండదు. మనం అయినా సరే ఈ రోడ్డుకి ఎందుకు వెళ్తున్నామంటే మనం జాగ్రత్త పడాలి కాబట్టి మనం వెళ్తాం అనమాట. ఇది ఏంటంటే మనం భీమవరం అయితే వెళ్ళిపోవాలి. భీమవరంలో లోడ్ దింపేసిన తర్వాత మనం అది రిటర్న్ బయలుదేరిపోవాలి. ఇది కిరాయిలు ఎక్కడ ఇబ్బంది ఏంటంటే మనం లోడ్ దింపినప్పుడు వాళ్ళ లోడ్ గమ్ముని పట్టించుకోకపోవడం, మనం వెళ్ళాం బతిమాలడం, అదొకటి మనం బిల్లు ఒకటి తేవాలి. ఆ బిల్లు అయితే వీళ్ళకి చెప్పాలన్నమాట. దానివల్ల కొంచెం అదే ఇబ్బంది అవుద్ది. మనకు మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కిరాయి ఏంటంటే ఇది రీజనబుల్ కిరాయే, కాకపోతే కొంచెం తక్కువ. ఇంకా మనం ఏంటంటే ఇంకా సర్వీస్ లేదు కదా అని కిరాయిగా వెళ్తారు అనమాట. అలాగే ఏంటంటే ఈ రోడ్డుకి వచ్చే ముందు అయితే కొంచెం జాగ్రత్తగా రండి. అయితే స్టెప్ని టైర్ గట్ట ఉంటేనే రండి. ఎందుకంటే మనకు ప్యాచీలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్లో. ఇప్పుడు మనం అయితే భీమవరంకి దగ్గరగా ఉన్నమాట. ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ భీమవరం అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది అన్నమాట. మనం కరెక్ట్ బయలుదేరింది ఏంటంటే
మనం కరెక్ట్గా బయలుదేరింది 2కి అయితే 1 గంటకి బయలుదేరాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే మనం 3 అయిపోతుంది. ఎందుకంటే చాలా మనం చెప్పలేము, అంత వరస్ట్గా ఉంటుంది రోడ్డు. గొయ్య గొప్పులతోనే ఉంటుంది రోడ్డు ఎప్పుడు ఇది. ఇంకా మనం అయితే ఇప్పుడు భీమవరం వెళ్ళిపోవాలి. భీమవరం వెళ్ళిపోయిన తర్వాత లోడ్ అయితే దింపేయాలి. మనకి కిరాయి ఇలాంటి కిరాయిలకి అంతకుముందు నేను వెళ్ళేవాడిని, ఇప్పుడు అది తగ్గించేసాను. ఇప్పుడు మనం ఈ కిరాయితో మనకి ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ కిరాయి లెక్క వచ్చేది అన్నమాట ఇది. ఎందుకంటే బిల్లు తేవాలి కాబట్టి మనకు అప్ అండ్ డౌన్ కిరాయి వచ్చేది. ఇప్పుడైతే ఇక్కడైతే పనులు అయితే చేస్తున్నారు, మీరు కూడా కొంచెం అంటే జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే ఇప్పుడు వచ్చేసాం దరదాపుల్లో, భీమవరం దరదాపుల్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఈ లోడ్ దింపేసిన తర్వాత మనం రిటర్న్ అయితే బయలుదేరిపోవాలి. ఇది కిరాయి ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఈ కిరాయి అయితే నాకు అప్ అండ్ డౌన్ కాదు, డ్రాపింగే. ఆల్రెడీ డ్రాపింగ్ అయితే 1000 రూపాయలు కిరాయి మాట ఇది. మనకైతే ఇప్పుడు అక్కడి నుంచి అయితే సర్వీస్ అయితే జనం ఎక్కరు. వచ్చినప్పుడు జనం ఉంటారు కానీ వెళ్ళినప్పుడు అసలు జనమే ఉండరు అసలు. మనం చాలాసార్లు చూసామన్నమాట. అక్కడి నుంచి ఏంటంటే మనకు వచ్చినప్పుడు సర్వీస్ అయితే కలదు, ఒకవేళ కలిసినా కానీ టికెట్ రేట్ కూడా తెలియదు. ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు. మనం అయినా సరే ఇంకా తెలియనప్పుడు ఎక్కించుకోవడమే కదా. అందుకే మనం ఏంటంటే నేను తెలియనప్పుడు సర్వీస్ అయితే ఎక్కించుకోను. మన మాటల్లోనైతే భీమవరం అయితే వచ్చేసాను అనమాట. భీమవరం వచ్చేటడికి ఏంటంటే మనం వంతర తెగినడికి అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్ అయితే అయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళలేదు. ఇదేంటంటే మనకైతే లెఫ్ట్ సైడ్ నుంచి తెస్తాడే, మనం డైరెక్ట్ వెళ్ళడానికి అయితే ఉండదు. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఆగింది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కొంచెం లోనికి వెళ్ళిన తర్వాత ట్యాంక్ దాటిన తర్వాత ఉంటుంది మొత్తం కొట్టు. ఇదేంటి కొట్టు ఏంటంటే హోల్సేల్ కొట్టు అన్నమాట. ఇది మొత్తం అన్ని ఫ్రూట్స్ మనం ఇదిగో ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గలేదు. 1 సైడ్ రోడ్ ఉండడం వల్ల అక్కడి నుంచి అయితే బస్సు అయితే ఆగింది. ఎదురా బస్సు, ఆ బస్సు కోసం మొత్తం వెనకాల ఆటోలన్నీ మొత్తం ఆగిపోయినాయి. మనం అయితే ఇంకోటి ఆపోజిట్ అన్నమాట మనం ఉండేది. మనకు అది కనపడేది కొట్టు. ఈ కొట్లో ఏంటంటే మొత్తం అన్ని స్నాక్స్ అన్నీ హోల్సేల్ అన్నమాట. అది ఇక్కడికైతే తీసుకొచ్చాను మనం. ఈ లోడ్ అయితే దింపేయాలన్నమాట. ఇక్కడే వీళ్ళకి ఇంకో కనపడేది షాప్ వెళ్ళి ఇక్కడ అయితే మనం బండి అయితే పక్క పెట్టేసాను. గుడం దగ్గరికి వెళ్ళమన్నారు. ఇదే షాప్ వాళ్ళే. ఈ గుడం దగ్గర అయితే లోడ్ దింపుతున్నారు అనమాట. మనకు కొంచెం ఎదురోటి ఉంది వాళ్ళకి. ఆ గుడం దగ్గర దింపమన్నారు లోడు. మొత్తం మనం అయితే లోడ్ గట్టి దింపేసేది తొనకైతే వచ్చేసాము. మనకు అప్ అండ్ డౌన్ అంటే డ్రాపింగ్ గేర్ అన్నమాట. డ్రాపింగ్ గేర్ వచ్చేది 1000 రూపాయలు అయితే. ఇదే లోడు. ఈ లోడ్ అయితే ఇక్కడ దింపేయాలి. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.